కపట్రాల వెంకటప్ప నాయుడు హత్య కేసులో ప్రధాన నిందితుడు దివాకర్ నాయుడును కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసులో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న దివాకర్ నాయుడిని ఆదోని పరిసర ప్రాంతాల్లో అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. 2008లో జరిగిన కపట్రాల వెంకటప్ప నాయుడు హత్య కేసులో దివాకర్ నాయుడు A4 ముద్దాయిగా ఉన్నాడు. దివాకర్ నాయుడు కోర్టు తీర్పు కంటే ముందే పరారీలో ఉన్నాడు. ఈ కేసులో 22 మంది నేరం రుజువైంది. 3 ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. రాజకీయ నాయకులు ఆడుతున్న ఫ్యాక్షన్ క్రీడలో తనలాంటి ఎంతో మంది బలవుతున్నారని వాపోయాడు ప్రధాన నిందితుడు దివాకర్ నాయుడు. 3 బృందాలతోని గాలింపు చర్యలు చేపట్టి ఆయన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. యువతకి ప్రత్యేకంగా పిలుపునిస్తున్నాం. కత్తి పట్టుకోవద్దు, కలం పట్టుకోమని చెప్పేసి ప్రధానంగా కపట్రాల గ్రామంలో విజిట్ చేయడం, భవిష్యత్తులో వీళ్ళ మారడం కోసం ప్రయత్నాలు చేస్తాం. అదేవిధంగా ఎవరైతే ఫ్యాక్షన్ జోలు పోతున్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. భవిష్యత్తులో వాళ్ళ మీద ఇంకా చాలా కఠినంగా వ్యవహరిస్తాం. వీళ్ళందరిలో కూడా మార్పు రావాలని ప్రత్యేకంగా మేము వాల్మీకులు ఒకటి ఐకమత్యంగా ఉండి ఇటువంటి ఫ్యాక్షన్ జోలికి పోకుండా, రాజకీయం జోలికి పోకుండా, వాళ్ళ పనులేమో, వాళ్ళ వ్యవసాయం ఏమో, వాళ్ళ కూలి పనులేమో, వాళ్ళ వ్యాపారం ఏమో అది చేసుకొని బతికితే వాల్మీకులు అంత బాగుపడే వ్యక్తి ఇంకొకరు ఉంటారు. చంపింది వాల్మీకులే, సచ్చింది కానీ వాల్మీకులే. దివాకర్ నాయుడు అరెస్ట్ అంశంపై మా కరెస్పాండెంట్ లోకేష్ మరింత సమాచారం ఇస్తారు. లోకేష్, చెప్పండి, దివాకర్ నాయుడు అరెస్ట్కి సంబంధించి పోలీసులు ఎలాంటి వివరాలు అందించారు, ఎక్కడ అరెస్ట్ చేశామని చెప్పారు, దివాకర్ నాయుడు మాట్లాడితే ఏం చెప్పాడు? శ్రీరామ్, ఏదైతే ఈ దివాకర్ నాయుడు లొంగిపోవడాన్ని, పోలీసులు అరెస్ట్ చేయడాన్ని చెప్పడానికి చాలా స్పష్టంగా అయితే ఏం చెప్పట్లేదు. అయితే ఆదోని శివారు ప్రాంతంలో దివాకర్ నాయుడిని ఈ రోజు అరెస్ట్ చేసేసి మీడియా ముందర పెట్టామని చెప్పేసి పోలీసు అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద కపట్రాల హత్య కేసులో సంచలనం రేకెత్తించిన ఈ హత్య కేసులో దివాకర్ నాయుడు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం రాజకీయ నాయకులు తమను పావులుగా ఉపయోగించుకుని ఈ హత్యలు చేయించారని, అందుకే తమ కుటుంబంలోని మగవారు 4 కూడా ఈ జైలు పాలు కావడం జరిగిందని, తమ జీవితాలు నాశనమయ్యాయని చెప్పేసి చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏదైతే కర్నూలు జిల్లా ఈ ఫ్యాక్షన్ కి ముద్ర ఉన్న కర్నూలు జిల్లాలో ఇటువంటి కేసెస్ డిసెంబర్ 10వ తారీఖున ఆదోని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ కపట్రాలకు మొత్తం మీద 21 మందిపై యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. అయితే ఆ రోజు ఆదోని కోర్టులో రావాల్సిన దివాకర్ నాయుడు, అంటే A4 దివాకర్ నాయుడు హాజరు కాకుండా అజ్ఞాతవాసంలోకి వెళ్లారు. పోలీసులు కూడా 3 బృందాలుగా ఏర్పడి ఈ దివాకర్ నాయుడిని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. మీడియా ముందు కూడా తీసుకురావడం జరిగింది. అయితే దివాకర్ నాయుడు మాట్లాడడంలో ఒకటే చెప్తున్నారు, కేవలం రాజకీయ నాయకులు ఉపయోగించుకొని, అంటే చంపబడింది వాల్మీకి, చంపింది కూడా వాల్మీకి, ఇప్పుడైనా వాల్మీకులు అందరూ కళ్ళు తెరిచి వ్యవహరించాలని, ఎందుకంటే రాజకీయ నాయకులు ఓట్ల కోసము, ఇతర కారణాల కోసము తమను పావులుగా వాడుకుంటున్నారని, ఎటువంటి పరిస్థితుల్లో ఈ హత్య రాజకీయాల్లోకి వెళ్ళొద్దని చెప్పేసి దివాకర్ నాయుడు చెప్పడం జరిగింది. శ్రీరామ్, థ్యాంక్ యూ లోకేష్.